వారు భోజనము చేసిన తరువాత దేవుడు భోజనాన్ని సిద్ధపరిచిన తర్వాత దేవుడు వారి కొరకు రొట్టెలు చేపలు తయారు చేసి పంచిపెట్టి తిన్న తర్వాత దేవుని యొక్క ఉద్దేశం, ఇది చాలా గొప్ప పని, ఇది ఒక పరీక్ష, మనందరికీ ఛాలెంజ్. ఇలాంటి మాటలను మనము గ్రహించకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే ఆత్మీయంగా అయితే మనం ఎదగలేం. ఏమయ్యా పేతురు, ఏమయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించటము పరీక్ష. ప్రేమించటం దేవుడు మనకిచ్చిన ఒక సాధనం. ఏంటిది ఇది ప్రేమించటం? దేవుని మాట వినటం, దేవుని ఆజ్ఞను పాటించటం, దేవుడు చెప్పినట్లు నడుచుకోవటం. ప్రేమించటం అంటే కల్లిబల్లి మాటలు చెప్పడం కాదు, లేకపోతే కూల్ డ్రింక్ దాపడం కాదు, లేకపోతే బిర్యానీ చేసి పెట్టడం కాదు. దేవుని ఆజ్ఞను పూర్తిగా అనుసరించటం ప్రేమించటము అంటే. పూర్తిగా, ఎటువంటి కాదు, మనకిష్టమైంది కాదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, మనకిష్టమైంది కాదు. మనకిష్టమైంది మనం చేయడం ఇది గొప్పతనం ఏమీ కాదు. చాలామంది అదే అనుకుంటుంటారు, మనకు నచ్చినట్లు చేస్తే బాగుంటుంది అని. నెవర్. ఆయన చెప్పినట్లు చేస్తేనే ఆయన ప్రేమించిన వాళ్ళం అవుతాం. ఇంతకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరితో అంటున్నాడు? అద్భుతం. మొట్టమొదటి శిష్యులలో మొట్టమొదటి శిష్యుడు, ప్రధాన శిష్యుడు ఎవరైనా పేతురుతో అంటున్నాడు ఈ మాట, నువ్వు నేను చెత్త. ఏమయ్యా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎలా ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమించాలి? చూద్దాం ఆ మాటను ఒకసారి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇజ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణాత్మతో సేవించి, కంటిన్యూ, నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను ఏమడుచున్నాడు? ఏమి, నీ డబ్బు కోరినాడా? నీ ఆస్తి కోరినాడా? నీ అంతస్తు కోరినాడా? నీ ప్రాణం ఏమైనా బలి ఏమన్నాడా? ఓన్లీ హ్యావ్ టు ఒబే మై ఆర్డర్స్, అంతే. మనం చేతగాని బతుకుమంది, మనం ఒబే కాము. బైబిల్ చదువుతాం కానీ ఒబే కాము, సుత్తె కొడతాం కానీ ఒబే కాము, సువార్త చేస్తాం కానీ ఒబే కాము, లెక్చర్ కొడతాం కానీ ఒబే కాము. దేనికి ఈ బ్రతుకు? పాపం పెంచుకోవడానికి. అందుకే పేతురు, నా మాట విన్నావా? ఏం చేశాడు పేతురు? అయిపోయింది, ఇంకా యేసుప్రభు వెళ్ళిపోయినాడు,
కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు, ఇంకా మన పని మనం చేసుకుందామని మళ్ళీ ఏం చేశాడు ఆయన, మళ్ళీ చేపలు పట్టుకోవడానికి బయలుదేరినాడు. మళ్ళీ యథావిధిగా, అంటే దేవుడు అంటే తెలుసు, దేవుని వాక్యం అంటే తెలుసు, యేసుప్రభు అంటే తెలుసు, యేసుప్రభు మహత్య కార్యాలని చూశాడు. కానీ ఏం చేశాడు, మళ్ళీ మనం చేసినట్టే చేస్తున్నాడు. మనకు తెలుసు, బైబిల్ చదువుతాం, బైబిల్ చెప్తాం, వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, ఏడుస్తాం, డ్రామాలు వేస్తాం, మళ్ళీ మన ఆశలే నెరవేరాలని కోరుకుంటాం. ఇది మన బ్రతుకు. అందుకే ఏమయ్యా పేతురు, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఇంతకు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? దానికి పర్యాయ వచనాన్ని ఒకటి చూపిస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించును నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏమయ్యా పేతురయ్య, ప్రేమిస్తున్నావా? ఆజ్ఞను పాటిస్తున్నావా? ఏమయ్యా సౌలు రాజు, ఆజ్ఞను అనుసరించావా? ఏమయ్యా దావీదు రాజు, ఆజ్ఞను పాటిస్తున్నావా? ఏమయ్యా విక్టర్ శాంసన్, ఆజ్ఞను పాటిస్తున్నావా? పాటించేవాడిని చూసి ఎగతాళి చేస్తారు. పాటించేవాడిని చూసి రకరకాల శరీరపు మాటలని మాట్లాడతారు, పాపం పెంచుకుంటూ ఉంటారు. దానివల్ల ఏం లాభం? కాబట్టి పాటించాలి. అందుకే సమూయేలు భక్తుడు అంటున్నాడు, సౌలు రాజుతో అంటున్నాడు ఈ మాట. ఏమయ్యా, అయ్యా, ఏంటి నీ పరిస్థితి? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆయన మాట వినకుండా ఆయనకు కానుకేస్తే ఏం ప్రయోజనం? అవునా కాదా? ఆయన మాట వినకుండా ఆయనకు బలిస్తే ఏం ప్రయోజనం? ఈరోజు అందరు చేసేది అదే. 99% అదే చేస్తున్నారు. దానివల్ల ఏం ఆత్మీయంగా ఎదుగుతావు? ఎలా నువ్వు దేవుని మహింపరుస్తావు? స్వార్థాన్ని కోరుతున్నావు. కాబట్టి మరి ఏం చేయాలి? ఆజ్ఞను పాటించాలి. ఎలా పాటించాలి? ఎలా పాటించాలి చూద్దామా మాటను ఒకసారి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు విస్మరిస్తున్నారు? ఎందుకు లక్ష్య చేయటం లేదు? ఎందుకు లెక్కలు వేసుకోలేదు? ఎందుకు దేవుని మాట అంటే ఎందుకు? దేవుడు అంటే ఎందుకు? దేవుడు వాక్యము అంటే ఎందుకు? ప్రార్థన అంటే ఎందుకు? ఇవన్నీ మనం లెక్క చేయటంలే. డబ్బా కొట్టమంటే గంటల సేపైనా కొడతాం మనం. సెల్ చూడమంటే 24 గంటలు చూస్తాం మనం. సెల్ లేకపోతే టైంపాస్ కాదు మనకు. వాక్యం చూడలేం, ప్రార్థన చేసుకోలేం, చేసేవాడిని కూడా డిస్టర్బ్ చేస్తాం ఇబ్బంది లేకుండా. వాడిని కూడా పేర్లు పెడతాం. అది మనకు బాగా తెలుసు. ఎందుకంటే మనము భక్తులం, ఇహలోక భక్తులం.
ప్రేమిస్తున్నావా నీ దేవుని? ఆజ్ఞ వింటున్నావా నీ దేవుని? నీ పారంపర్యాచారము, నీ ఆశ, నీ తలంపు, నీ ఇష్టము, నీ చిత్తం నీ దేవునికి ఇష్టమా? ఆలోచించండి ఒకసారి. ఈ విధంగా మిగతా సేవకులు నీకు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? వాళ్ళకు కడుపులోకి ఆహారం ఉండదు అది చెప్తే. అందరూ చెప్పలేరు. ఎవరైతే వాక్యానుసారంగా సంపూర్ణంగా నడుచుకోవడానికి ప్రయాసపడతాడో ఆ వ్యక్తి మాత్రం చెప్పగలడు. ఎంత మాత్రం నువ్వు లోకంను ఇష్టపడుతున్నావు ఒకసారి ఆలోచించు. మళ్ళీ పాత అలవాట్లు ఉన్నాయా? నేను మారు మనసు పొందినాను, నేను పాపక్షమాపణ పొందినాను, దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీళ్ళల్లో మునిగి లేచాను, ఇంకా నేను ఏమైపోయినాను? పరలోక రాజ్యానికి వారసుని అయిపోయినాను. అయితే ఏం చేస్తున్నావు? అబద్ధం ఆడుతున్నావు, మోసం చేస్తున్నావు, అబద్ధం ఆడుతున్నావు, తప్పుడు పనులన్నీ చేస్తున్నావు, ఆవేశం నీకుంది, కోపం నీకుంది, భయంకరమైనటువంటి ఈర్ష్య పగ నీకుంది. నువ్వేం భక్తివి? ఏమయ్యా పేతురు, ఏంటి నీ పరిస్థితి? కాబట్టి నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు కదా, రేపు నీకు అయిష్టమైనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది, అప్పుడు నువ్వు అనుభవించవలసి ఉంటుంది. చూసుకో ఒకసారి. వాక్యం సెలవిస్తూ ఉంది, నేను కాదు. నేను మాత్రం వాక్యాన్ని మార్చలేను, పూత పుయ్యలేను, నా చేత కాదు. కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి పరిశీలించుకోవాలా. వేర్ ఐ యామ్, హౌ ఐ యామ్, నేను ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను? ప్రేమించావా? లోబడ్డావా? లోబడి జీవించావా? అందుకే ఈ ఆర్టిఫిషియల్ అంటే ఈ తంత్రాలు మంత్రాలతో ప్రార్థనలు, తర్వాత లెక్చర్లు ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దానికి దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. చూడండి దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో నెవర్. చూసారా? భక్తి చూపిస్తే సరిపోదు నాయనా, భయం కూడా నీకు కావాలి. నా దేవుడు నాతో మాట్లాడాడు, అబ్బా ఆ మాట నేను అనుసరించాలి, ఆ ఆజ్ఞను నేను పాటించాలి, ఆ విధేయతను నేను చూపాలి, ఆ లోబడే స్వభావం నాలో ఉండాలి. అది లేకుండా భక్తి ఇతరులను తప్పులు పట్టడం, ఇతరులను వేలు పెట్టి చూపటం నీచమైన పని. గ్రహించాలి. ఇంతకు నన్ను ప్రేమిస్తావా? ప్రేమించావా? ఇష్టానంగా నడుచుకున్నావు. చూసుకో, నేనట పోతానే ఏం చేసినావు? నువ్వు వెళ్ళిపోయినాడు అనుకున్నావు కదా, ఏం చేసావు? మళ్ళీ యథావిధంగా పాత కథ మొదలుపెట్టావు. ప్రాచీన జీవితం మళ్ళీ నీకు వచ్చేసింది. అదే పాత జీవితాన్ని నేను అనుభవించడానికి ఇష్టపడుతున్నావే. ఏమయ్యా, ప్రేమించావా? ప్రధానుడు మరి అన్నిట్లో నేను అనేవాడు, అందరికంటే ముందు నేను అనేవాడు, అతనికే చెప్తున్నాడు ముందు. ఈ రోజుల్లో కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి విశ్వాసులు జీవిస్తూ ఉన్నారు. నేనే పెద్ద విశ్వాసిని అన్నట్లుగా. దానివల్ల నష్టపోయేది నువ్వే. లోబడి ముందు విధేయత కలిగి జీవించు, వాక్యానికి ఆజ్ఞను పాటించు. అలా చేయకపోతే అయిష్టమైనటువంటి పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు ఇష్టం కాని బ్రతుకును బ్రతకాల్సి వస్తుంది. వదిలిపెట్టను నేను. దేవుని ఆజ్ఞ, దేవుని చిత్తం. అందుకనే ఈరోజు ఒకవేళ నువ్వు ప్రభువా ప్రభువా అంటావేమో, పరలోక రాజ్యం మాత్రము ప్రవేశింపలేవు. కానీ పరలోకమందున్న నా తండ్రి అవతల
పరలోకమందున్న నా తండ్రి ఏముంది అక్కడ? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, ఆయన చిత్త ప్రకారము. నీ చిత్తం కాదు, నీ ఇష్టం కాదు, నీ కోరిక కాదు, నీకు మంచిది కాదు. నీకు మంచిదని నువ్వు అనుకుంటే సరిపోదు. ఈ ట్రైనింగ్ మాకు ఇచ్చాడు దేవుడు. నేను అనుభవించి చెప్తున్నా. అది ఉంటే నువ్వు ఇదేనివి జీవితంలో కాలేవు. అది ఉంటే సిలువ, యేసుప్రభు యొక్క సిలువను మోయలేవు అసలు. అంత వేషధారణే నీ జీవితం. అది కలిగి ఉంటేనే ఆయన శరీర రక్తాల పాలు నువ్వు అనుభవించగలవు. అది ఉంటే ఆయన శరీరం ఆల్రెడీ నీలో మిళితమై ఉంటుంది, ఆయన రక్తం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. లోబడే స్వభావం అంటారు దాన్ని. అది కావాలా? ఈరోజు సేవకులంతా, పాస్టర్లంతా పరిస్థితి ఏమైపోయింది? సొంతానికి పరిమితమైపోయింది, దేవునికి కాదు. అందుకే ఈరోజు పరిస్థితి ఏమైపోయింది? చిన్న భిన్నం, ఎక్కడ అసమాధానమే, ఎక్కడ అసమాధానమే. ప్రతిరోజు పొద్దున్న లేస్తానే నాకు మెసేజ్లు వస్తాయి కదా, చూస్తే కన్నీరు కారిపోతుంది. అట్లే ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది చంపబడుతూ ఉన్నారు. మన 3 పాస్టర్లను చంపేసినారు. ఆలోచించండి. కాబట్టి మనము ఆయనకు లోబడాలి. ఆయనకు మనం లోబడకుండా మన జీవితాలను మనము నేను భక్తునిలే అనుకుంటే మాత్రము నరకం నీ కోసము ఎదురు చూస్తూ ఉంటుంది. సందేహం ఏమి ఉండదు. కనుక నువ్వేం చేయాలి? మరి ఏం చేయాలి? దేవుడు చెప్పినట్లు చేయాలి. నువ్వు అలాగు చేయము, అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయము అని అతనితో చెప్పాను. చూడండి, లూకాసు వార్త 10:37. లూకాసు వార్త 10:37. అందుకు యేసు నీవును వెళ్ళి అలాగు చేయము. ఎలాగు చేయాలి? అంతకుముందు వచ్చిన చదవండి. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఎవడు పొరుగోడు అని అడిగినప్పుడు అతడు అతని మీద జాలి పడేది నేర్చుకో. అతని మీద జాలి పడిన వాడే అది నువ్వు చెయ్యి. నీకు జాలి లేదు, ఏం ప్రయోజనం? ఈర్ష్య ఉంది, కపటం ఉంది, వేషధారణ ఉంది, నేను స్వభావం ఉంది, నాకు స్వభావం ఉంది. నాకు అనేది స్వభావమే, నేను అనేది స్వభావమే. ఈ పరిస్థితిలో ఎలా నువ్వు దేవుని శిష్యుని అవుతావు? ఆలోచించుకో ఒకసారి. బైబిల్ ఇది మన కోసమేనా రాసిపెట్టింది? ఏమన్నా చదువుకొని వదిలిపెట్టమన్నాడు దేవుడు? బైబిల్ చదివి దాని ప్రకారం నడుచుకోమంటున్నాడు. కాబట్టి ఇతరులను వక్రీకరించటం, ఇతరుల భక్తిని వేలుబెడి చూపడం మన పని కాదు. రెండవది, దేవుని పనికి ఆటంకం చెప్పడం మన పని కాదు. సెల్లు ఎంత ముఖ్యం ఈ కాలము! అబ్బా, ఏం కథలు వస్తుంటాయి దాంట్లో. అవి లేకపోతే అన్నం దిగదు. ఇప్పుడు ఎంత నీచమైన పని అది. దానివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నువ్వు అదే దాని ప్లేస్లో బైబిల్ పెట్టుకో, నీ జీవితం ధన్యమవుతుంది. ఆ సెల్ ప్లేస్లో దేవుని వాక్యాన్ని విను. మొత్తం కింద నుంచి పై దాకా ఇప్పుడు సెల్లు. ఇక ఆడుంది నీ భక్తి? వేషధారణ కాదా? పైకి పోతావా, కిందికి పోతావా? పైకి పోయేవాడు మరణాన్ని ఆశించాడు. మరణానికి
ఏమంటారు, విరుద్ధం కాడు, మరణాన్ని ఆశిస్తాడు. అప్పుడే వాడు పైకి పోతాడు. కోరుతారు ఎవరైనా మరణం కావాలని? నేను కోరుతుంటా ఎప్పుడు, నాకు మంచి మరణం ఈ ప్రభువా అని. చూసుకోండి నా ప్రేయర్లో. చావకుండా పరలోకం పోలేం కదా, పరలోకమేమో కావాలా, ఇక్కడి నుంచి పోకూడదు. ఎటు పోతావును? ఎంత భక్తులు, ఏ భక్తుడు ఈ విధంగా ప్లాన్ చేస్తాడు? అందుకే దేవుని యందు మన జీవితాన్ని మలుచుకోవాలి. కాబట్టి ఎండిపోయిన మన స్థితిని దేవుడు పునరుద్ధరించాడు, ప్రాణం పోసాడు. ప్రాణం పోసిన ఆ దేవుని బట్టి నీ జీవితం మారకపోతే, నువ్వు మళ్ళీ యథావిధిగా ఉంటే నీకు ఇష్టం కాని చోటికి నువ్వు వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కడది? నిత్య నరకం. అందుకనే చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, చాలా చక్కగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. కనుక మనము ఎల్లప్పుడూ ప్రభు భోజనంలో పాలు పొందాలి, భోజనం ఇతరులకు పెట్టాలి, మనం తినాలి అంటే ప్రభువులో కొనసాగాలి. ఊరికేనే కాదు, ఆషామాషి కాదు, ఇది అందరూ పంచే ప్రసాదం కాదు. కాబట్టి సిద్ధపడాలి మనమందరం కూడా. ఆ రీతిగా సిద్ధపడినప్పుడే మనము నిజంగా ప్రభువులో కొనసాగినప్పుడే దేవునికి మహిమకరంగా ఉంటాం. దేవుడు నిజంగా తన రాజ్యం కొరకు మనల్ని తయారు చేయటానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే మన బ్రతుకులు ఆయన ఎరిగినవాడు. ఆయనకు మనము అణువణువు అడుగడుగు ఆయనకు తెలుసు. ఆయన చూడలేదనుకుంటారా? ఆయన అన్నీ చూస్తాడు. జాగ్రత్త పడాలి మనం. సోటున మాట్లాడతావో, బహిరంగంగా మాట్లాడతావో, మైకులో మాట్లాడతావో, గోడసాటున మాట్లాడతావో, అది నీ ఇష్టం. ఏడ మాట్లాడినా దేవునికి మహిమ కావాలి. దేవునికి ఇష్టడవై జీవించాలి. అప్పుడే నీ జీవితము ధన్యం. అందుకనే ఆ తగ్గింపు కావాలి. ఏ తగ్గింపు? యేసయ్య తగ్గింపు మనకు కావాలి. యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు? సిలువ మరణము పొందునంతగా తన విధేయతను చూపినవాడై ఉన్నాడు. మన బ్రతుకు కేక్మంటాం మనం. ఏంటి మన బ్రతుకు? ఒక్క మాట అంటే 10 మాటలు అంటాం మనం. ఎక్కడుంది మన ఆత్మీయత? లోబడే స్వభావమే లేదు మనకు అసలు. కాబట్టి యేసయ్యను మనం అనుసరించాలి. అందుకే ఎవడు గొప్ప అని వాదం పుట్టింది శిష్యుల మధ్యనే. చూడండి దయచేసి మత్తయి సువార్త 18:1-2 తొందరగా. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది ఈ పిల్లల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అది కథ. అవన్నీ లేకుండా మాకు అన్నీ తెలుసులే అన్నావనుకో, నువ్వు నరకమే, సందేహం లేకుండా. నాకు అన్నీ వచ్చు అనుకుంటే నువ్వు నరకానికే. పేతురుకే వార్నింగ్ ఇచ్చేసినాడు దేవుడు, నీ పరిస్థితి ఇది అన్నాడు. నువ్వు నేనెంత? ఈ పొద్దు పేతురు పేరు పెట్టుకొని 8 మందిరాలు కడుతున్నారు అంతా, పైనుంచి కింది దాకా. సెయింట్ పీటర్స్ అని. కాబట్టి లోబడే స్వభావం సంపాదించుకుందాం. అందుకే చాలా స్పష్టంగా అంటాడు 14వ వచనంలో, మార్కు సువార్త 10:14లో, యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలు నా యొద్దకు రానియుడి,
వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. మన మనసు ఎలా ఉంది? పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? ఈరోజు చిన్నపిల్లలతో మాట్లాడలేము, వాళ్ళు పెద్దగా మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నేనైతే అందుకే నోరు మూసుకుంటా ఉంటా, పిల్లలతో కూడా మాట్లాడడానికి ఎందుకు లేబనైనా అని. ఏమి పెద్ద పెద్ద మాటలు అయిపోయినాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? చిన్న పిల్లల్లా ఉండు అంటున్నాడు. మన బ్రతుకు నేర్చుకుందాం, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఆ రీతిగా మనం కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించును గాక.